అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఇక్కడైతే ఇంకా పూజ సామాను అవి క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను. సరే స్కూల్ ఉంది కాబట్టి లంచ్ బాక్స్‌లోకి ఈరోజు సింపుల్‌గా మిల్లెట్స్ ఆల్రెడీ కుక్ చేసి ఉంచేసుకున్నాను. సరే ఈరోజు సింపుల్‌గా ఆనియన్స్ అవి యాడ్ చేసి సింపుల్‌గా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడైతే ఆల్రెడీ మిల్లెట్స్‌ని గంజి వాష్ చేసేసి పెట్టేసుకున్నాను. సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా! కొంచెం ఎండలైతే పెరుగుతున్నాయి. కిచెన్‌లో అది కొంచెం ఎక్కువ టైం అయితే మనం స్పెండ్ చేయడానికి కొంచెం కష్టమే కదా! బాగా స్వెట్టింగ్ వస్తూ ఉంటుంది. సింపుల్‌గా ఫాస్ట్‌గా అయిపోయేటట్లుగా ప్రిపేర్ చేసుకుంటే కొంచెం మనకి ఈజీగా ఉంటుంది కదా! సరే అని ఇక్కడైతే లంచ్ బాక్స్‌లోకి ఆనియన్స్‌తో సింపుల్ రెసిపీ. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందులో తాలింపు గింజలు వేసుకోవాలి. ఇలాంటి రెసిపీస్ కూడా మనకి టేస్ట్ చాలా బాగుంటాయి. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనకి టైం తక్కువగా ఉన్నప్పుడు జస్ట్ మనం రైస్ అయినా మిల్లెట్స్ అయినా ఏవైనా కుక్ చేసి రెడీగా ఉన్నా, లేకపోతే నైట్ టైము లెఫ్ట్ ఓవర్ రైస్ కానీ మిల్లెట్స్ అట్లా ఏదున్నా సరే మనం ఈజీగా ఇలా సింపుల్గా కుక్ చేసేసి ఇవ్వచ్చు. చక్కగా మార్నింగ్ టైమ్స్లో కొంచెం టైం లేదు, ఇంకా హడావిడిగా ఉంది అనుకున్నప్పుడు, కర్రీస్ చేసే టైం అట్లా లేనప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. తాలింపు గింజలు వేసుకొని అవి వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఈ ఉల్లిపాయలు కొద్దిగా వేగితే సరిపోతుంది. ఇవి వేగిన తర్వాత ఇందులో నేను వేసిన పప్పు వేసుకుంటున్నాను. ఇవి ఆల్రెడీ వేయించి పెట్టినవే. ఒకవేళ పచ్చిపప్పు వేసుకునే పని అయితే తాలింపు గింజలు వేసుకునేటప్పుడే వేసుకోవచ్చు. అప్పుడు వేసుకుంటే మనకి వేసిన పప్పు కూడా వేగుతాయి కదా! కొంచెం జీడిపప్పు వేసుకున్నా కూడా బాగుంటుంది. వేసిన పప్పు కానీ జీడిపప్పు కానీ ఏవైనా. నాకు ఆల్రెడీ ఇవి పప్పులు లాస్ట్ టైము బయట తీసుకొచ్చాను అనమాట. అంటే హోల్సేల్ షాప్ ఉంటుంది కదా అక్కడ. ఎందుకో తెలియదు కొంచెం పురుగు వచ్చినట్లు అలా అనిపించినాయి. సరే మళ్ళీ క్లీన్ చేసేసి లైట్గా ఫ్రై చేసేసి పెట్టేసుకున్నాను. ఇంకా అలా ఉంటే మనకి ఎప్పుడంటే అప్పుడు చట్నీస్లోకి అట్లా యూస్ చేసుకోవచ్చులే అని ఫ్రై చేసి పెట్టాను అనమాట. ఇంకా అవే నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇంకా వేసిన పప్పు ఆల్రెడీ వేగున్నాయి కాబట్టి మనకి ఉల్లిపాయలు వేగితే సరిపోతుంది. చక్కగా ఇంకా మిల్లెట్స్ కుక్ చేసి పెట్టుకున్నాం కదా, మిల్లెట్స్ వేసేసుకొని టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ యాడ్ చేసుకోవటమే. జీడిపప్పు వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. వేసిన పప్పు ప్లేస్లో మీరు జీడిపప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు. కారం బదులు నేను ఇక్కడ కరివేపాకు కారం వేస్తున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, సో ఎక్కువ స్పైసీ యాడ్ చేయకుండా ఈ కరివేపాకు కారం అయితే ఎక్కువ కారం లేదు. నేను కొన్ని మిరపకాయలే వేసి లైట్గా చేశాను కాబట్టి ఎవరైనా కావాలంటే ఒకసారి ఛానల్లో చెక్ చేయండి. వీటిలో సన్ఫ్లవర్ సీడ్స్ అవన్నీ వేసి ప్రిపేర్ చేశాను లాస్ట్ టైం. ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. కొంచెం ఉంటే చిన్న బాటిల్లోకి తీసేసుకొని ఈ బాటిల్ అయితే కడిగేసి పెట్టేసుకుందామని పక్కన పెట్టేశాను. కొంచెం ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకున్నాను అంతే. టేస్ట్ చాలా బాగుంది. కరివేపాకు కారం, దీంట్లో నట్స్ యాడ్ చేశాను కదా, సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకా కొన్ని నువ్వులు, కొబ్బరి ఇవన్నీ యాడ్ చేసుకొని ప్రిపేర్ చేశాను. చాలా బాగుంది టేస్ట్ కూడా. ఎవరైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. కారం అట్లా ప్రిపేర్ చేసుకొని ఇడ్లీ దోశల్లోకి కూడా బాగుంటుంది. ఇట్లా మనం రైస్ ఐటమ్స్ సింపుల్గా మసాలాలు లేకుండా కారము అట్లా యాడ్ చేసుకోకుండా ఇలా యాడ్ చేసినా కూడా ఆ ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇక్కడైతే ఇంకా చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. టేస్టీగా ఉండే మిల్లెట్స్ రెసిపీ రెడీ. ఈరోజైతే నేను మా అమ్మాయికి లంచ్ బాక్స్లోకి ఇదే పెట్టేస్తున్నాను. మాకు కూడా బ్రేక్ఫాస్ట్లోకి ఇదే ఉంటుంది. మొత్తం రైస్ అయితే యాడ్ చేయలేదు. కొంచెం పక్కన పెట్టేసుకొని పెరుగన్నంలో అలా ఉంటుందని కొంతవరకు అయితే ఒక హాఫ్ మిల్లెట్స్ వరకు అయితే యాడ్ చేసుకున్నాను. మా అమ్మాయికి బాక్స్లో పెట్టిన తర్వాత ఇంకా కొంత మిగులుతుంది కదా, ఇంకా కొంచెం పెరుగు అలా వేసుకొని తినచ్చు అని చెప్పేసి. దీన్ని మీరు ఒట్టిగా తినేయచ్చు చక్కగా. ఏమీ మనం అవసరంలో వేరే కర్రీ కూడా అవసరం లేదు. ఇంకా లేదు సైడ్ ఏమన్నా కావాలి అనుకుంటే కొంచెం పచ్చడి అలా పెట్టుకోవచ్చు. ఏదైనా మ్యాంగో పికిల్ కానీ అలా, లేకపోతే ఆనియన్ రైతా అలా తినేయచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ట్రై చేయండి. రైస్తో అయినా ట్రై చేసుకోవచ్చు. రైస్ తినేవాళ్ళు, మిల్లెట్స్ తినేవాళ్ళు, ఒకవేళ లంచ్ బాక్స్లోకి కర్రీస్ ప్రిపేర్ చేసే టైం లేదు అనుకుంటే
చక్కగా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసేయచ్చు. ఇంక నేనైతే లంచ్ బాక్స్ పెట్టేస్తున్నాను. ఆల్మోస్ట్ ఇంకా టైం అయితే అయిందనమాట. ఇంక లంచ్ బాక్స్ పెట్టేసి మా అమ్మాయికి జడేసి ఇంకా మళ్ళీ కిందకెళ్ళి తనని బస్ దగ్గర డ్రాప్ చేసి అయితే రావాలి. ఈరోజైతే ఇంకా మిల్లెట్స్ పెట్టేసి కొంచెం ఒట్టి పెరుగు అయితే పెట్టేస్తున్నాను. ఒట్టి పెరుగు పెట్టేసి ఫ్రూట్ ఈరోజు డ్రాగన్ ఫ్రూట్ పెడుతున్నాను. ఎల్లో డ్రాగన్ ఫ్రూట్ అనమాట అది. కానీ లోపల నార్మల్ దానికన్నా కూడా కలర్ వేరుగా ఉంది. లాస్ట్ టైము పింక్ కలర్ తీసుకొస్తే పింక్ కలర్‌లోనే ఉంది లోపల. కానీ యెల్లో కలర్ దానికి ఇలా లైట్ వైట్ మీద ఇలా ఉన్నాయన్నమాట సీడ్స్. యెల్లో కలర్ ఉండిద్దేమో అనుకున్నా. అంటే పింక్ కలర్‌ది పింక్ కలర్‌లో ఉంది గదా! సో, యెల్లో కలర్ గూడా లోపల యెల్లో కలర్ ఉంటదేమో అన్నట్లు అనుకున్నాం. కానీ అలా లేదు. కలర్ ఇదిగో ఇలా ఉందన్నమాట. వేరే కలర్‌లో ఉంది. సరే బాక్స్ పెట్టేశాను. ఒకసారి స్టవ్ దగ్గర మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని, గిన్నెలు అవన్నీ ఉంటే మొత్తం కడిగేశానన్నమాట. ఒకసారి అంతా నీట్‌గా పెట్టేసుకున్నా. సరే ఆఫ్టర్‌నూన్ అయితే ఇంకా మార్నింగ్ తింటే మళ్ళీ ఈవినింగ్ కదా! సో, ఇది బొప్పాయి తీసుకొస్తే లాస్ట్ టైము సరే కట్ చేసి ఉంచాను. ఈసారైతే బావుంది. ఎప్పుడు తీసుకొచ్చినా కూడా సగం సగంగా పచ్చిగా ఉండి టేస్ట్ బాగోదు. పండకుండా అట్లా ఉంటుందన్నమాట. ఈసారైతే బావుంది. స్వీట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. సరే లంచ్‌లోకైతే నేను ఇంకా బొప్పాయి తినేసాను. ఇంకా మనకి చిన్న చిన్న పనులుంటాయి కదా! ఆఫ్టర్‌నూను క్లాత్స్ ఇవన్నీ బట్టలవి ఆరేసుకొని ఈవినింగ్ మా అమ్మాయి వచ్చేటప్పటికి ఇంకా మార్నింగు డ్రై ఫ్రూట్స్ నానబెట్టాననమాట. ఈ మధ్య ఎక్కువ ప్రిపేర్ చేయట్లా. బాగా మెత్తగా చేస్తేనే ఇంకా తాగుతానన్నట్లు అంటుంటే, సరే బాగా మెత్తగా అలా చేసి మళ్ళీ ట్రై చేస్తున్నాననమాట ఇవ్వటానికి. సరే ఇంకా డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ చేసి పక్కన పెట్టేసి చపాతీ పిండైతే కలిపి పెట్టేసుకున్నాను నైట్ డిన్నర్‌లోకి. చపాతీలోకి పన్నీర్ కర్రీ. ఇది చాలా సింపుల్‌గా ఇంకా జస్ట్ చెప్తానండి. ఎవరైనా కావాలంటే ప్రిపేర్ చేసుకోండి. బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని వేగిన తర్వాత ఇంకా ఉల్లిపాయ ముక్కలు, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి ఉడికిన తర్వాత పన్నీర్ వేసుకోవడమే. పన్నీర్ అయితే ఇది ప్రిపేర్ చేశాను. కొంచెం పాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి పాలు ఎక్కువ యూజ్ చేయం కదా! తీసుకొచ్చాను కానీ యూజ్ చేయలేదు. సరే పన్నీర్ చేద్దామని చెప్పేసి జస్ట్ ఇలా చేశాను అంతే. క్యూబ్స్‌లాగా కాదు. ఇలా మనకి చపాతీలోకి, పరాటాలోకి ఇలా వేసుకుంటే బావుంటది. ఇంకా పన్నీర్ వేసేసి ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా అంతే. ఇంకా డిన్నర్ ప్రిపరేషన్స్ అయితే చేసి పక్కన పెట్టుకున్నా. చపాతీలు అవి ఇంకా తినేటప్పుడు నైట్ ఎప్పుడు తింటామంటే అప్పుడు ప్రిపేర్ చేసి ఇస్తా అంతే. ఇంకా బట్టలన్నీ ఆరేసాను కదా! పొద్దున అవన్నీ తీసి ఫోల్డ్ చేసుకొని కప్‌బోర్డ్స్‌లో పెట్టేసుకొని ఇప్పుడైతే ఈవినింగ్ ఇంకా 5 అయింది టైము. సరే ఒక 1 అవర్ 5-6 వర్కౌట్ చేసుకుంటే తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ డిన్నరు చపాతీలు అవి అయితే ప్రిపేర్ చేయాలి. వర్కౌట్ అయితే కంపల్సరీగా చేసుకోకపోతే ఇంకా ఈరోజు చేయలేదు అన్న ఫీలింగ్ అట్లా ఉంటదనమాట. అలవాటయిపోయి ఖచ్చితంగా ఇంకా డైలీ రొటీన్‌లో ఇది గూడా ఇంకా అలవాటయిపోయింది. సరే బయటికెళ్ళటానికైతే బయట బాగా ఎండలు పెరిగినియి. బాగా వేడిగా అయితే ఉంటుంది. కొంచెం 2 డేస్ నుంచి ఇక్కడ బాగా గాలి గూడా ఎక్కువగా ఉంటుందనమాట. డస్ట్ లెగవటము, ఇసక అదంతా. బయటికెళ్ళి చేసే అలా అయితే లేదు. ఫుల్ డస్ట్ అయితే పడుతుంది. సరే అని ఇంక ఇంట్లోనే చేసుకుందాము. బయటంటే మళ్ళీ ఒక్కరమే అటు వెళ్ళాలి. కొంచెం దూరం వెళ్ళాలి. ఎందుకులే మనకి ఇంట్లో థ్రెడ్‌మిల్ ఉంది గదా! సరే ఇలా అయినా వర్కౌట్ అవుతుంది. ఒక 1 అవర్ చేసుకుంటే చాలు. సరేనని చెప్పేసి వర్కౌట్ అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఇంక వర్కౌట్ అయిపోయిన తర్వాత మళ్ళీ డిన్నర్ ఫినిష్ చేసుకొని, మళ్ళీ గిన్నెలు అన్నీ వస్తాయి గదా! అన్నీ క్లీన్ చేసేసుకొని పడుకోవటమే. సరే అండి. ఈరోజు వీడియో అయితే ఇదే. చాలా సింపుల్ వీడియో. నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.